ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రేమైన వర్లరా, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మనకి తెలియజేస్తున్న చక్కటి విషయం ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిదండి. మనిషి తన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎలాగ ఎదుర్కొంటూ ఉంటాడో, ఎంతగానో ఎన్నో విషయాల కోసం మనిషి పరిగెడుతూ ఉంటాడు. జీవితంలో సమస్యలు మన యొక్క దృష్టిని అటు ఇటు తిప్పుతున్నప్పుడు మనము విశ్వాసమునకు కర్త అయిన దానిని కొనసాగించువానైనా దేవుని వైపు మనం చూడాలి అంటే మనలో విశ్వాసం అనే చూపును మనం కలిగి ఉండాలి. అప్పుడే గమ్యానికి చేరగలుగుతాం, లేకపోతే చేరలేం. ప్రియమైన వర్లరా, ఒకసారి ఆలోచించండి. విశ్వాసం అనే చూపు మనలో ఉన్నప్పుడు దానిని కొనసాగించువాడైనా ఆ ప్రభు వైపు మనం చూడగలుగుతాం, లేకపోతే చూడలేం. అప్పుడే చూసి చేరవలసిన గమ్యాన్ని చేరగలుగుతాం, లేకపోతే మనకున్న సమస్యల వైపు చూడగలుగుతాం. ఆ సమస్య నుంచి మనని బయటికి తీసుకురాగలిగిన ప్రభువు వైపు చూడాలి అంటే విశ్వాసం అనే చూపుని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. అంతేకాకుండా చూడండి, ఓపిక మనలో ఉండాలండి. ఆ ఓపికతోనే మనము పరుగు పెట్టినప్పుడు, చూడండి, ఒంట్లో బాగోలేనప్పుడు, ఆహారం తినలేనప్పుడు చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఓపిక చేసుకోండి, ఇష్టం చేసుకోండి, ఆహారాన్ని తినండి అన్నట్లుగా. ఎప్పుడైతే మనము విశ్వాసముతో ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ముందుకు కొనసాగుతామో అప్పుడే గురి ఎద్దుకు చేరగలుగుతాం, లేకపోతే చేరలేం. ప్రియమైన వర్లరా, నజరేయుడైన యేసుక్రీస్తు వారు మరి తన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి, అయినా ఆయన సహించాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. ప్రియమైన వర్లరా, ఆయన సహించున్నాడు కాబట్టే చేరవలసిన తన తండ్రి యొక్క సింహాసనానికి ఆయన చేరి ఉన్నాడు. ఈ రోజున మనమందరము కూడా ఆ కృపా సింహాసనానికి మనం చేరాలి. అలా చేరాలి అంటే విశ్వాసం అనే చూపుతో, ఓర్పుతో మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మనము పరుగు పెట్టాలి. అప్పుడే మనం దేవుని యొక్క సింహాసనం యొద్దకు చేరగలుగుతాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.